Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి గద్దర్ అవార్డ్ దాకా వెళ్ళి అవార్డ్ సొంతం చేసుకున్నటువంటి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో డైరెక్టర్ మనతో ఉన్నారు రాహుల్ శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో నేను అన్నట్టుగానే ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఫస్ట్ నుంచి కూడా మాది చిన్న సినిమా అనుకుంటూ గద్దర్ అవార్డు కొట్టేశారు. ఎలా అనిపించింది ఫీలింగ్? హ్యాపీ అనిపించింది మేడం. అంటే అంత ఊహించలేదు అవార్డు వస్తుంది అన్నంత అలా ఊహించలేదు. చిన్న సినిమా, దీని రిజల్ట్ కూడా చిన్నగానే కొంచెం చిన్న కంటే కొంచెం దాని మీద ఉంటే చాలు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది. మరీ హెవీ ఎక్స్పెక్టేషన్తో ఫస్ట్ నుంచి కూడా లేను నేనైతే పర్సనల్గా. బట్ ఇది ఆ గద్దర్ అవార్డు వరకు వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అండి. ఊహించిన దానికంటే ఎక్కువ. ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండి? ఇలాగా నాకు తెలిసి థర్డ్ బెస్ట్ ఫిలిం కాబట్టి, సో మీకు అలా ఎలా అనిపించింది అనౌన్స్ చేయగానే? లిస్ట్ లో ఉన్నప్పుడు ఏమన్నా ఐడియా ఉందా, లేదంటే అనౌన్స్ చేయగానే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండి? అంటే ఏం ఐడియా ఏం లేదండి. నేను బయట వేరే ఊర్లో ఉంటే ఒక ఫోన్ వచ్చింది, మన జర్నలిస్ట్ ఆయన తెలిసిన ఆయన నుంచి ఫోన్ వచ్చింది. కంగ్రాట్స్ అండి అన్నారు. ఎందుకండి అన్నాను నేను. ఎందుకంటే ఏంటంటే ఇలా ప్రీ వెడ్డింగ్ షోకి 2 అవార్డ్స్ వచ్చాయి, ఒకటి చైల్డ్ యాక్టర్, ఒకటి థర్డ్ బెస్ట్ ఫిల్మ్. అవును, అసలు అదేందో అసలు ఒక 5 నిమిషాలు అయితే అరే ఏంటిది ఇలా ఏంటి అనుకున్నాను నేను. అయితే ఈ అవార్డు మీ కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని అనుకోవచ్చా? ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కెరియర్ లోనే అంటే చాలా మందికి ఫస్ట్ ఫిల్మ్ కి రావడం అనేది కదండి. అలాంటిది మేబీ ఈ రోజు గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్న వాళ్ళకి మేబీ పెద్ద పెద్ద అవార్డులు రావచ్చు, కానీ ఫస్ట్ ఫిల్మ్ కి వచ్చిందో లేదనేది చాలా మందికి రాదు కదా. ఫస్ట్ ఫిల్మ్ కి రావడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్. అది లైఫ్ లాంగ్ మనకు గుర్తుండిపోతుంది, ఫస్ట్ ఫిల్మ్ కి అవార్డు వచ్చింది అనేది. అయితే లైక్ మనం కథ విషయానికి వెళ్ళిపోతే, ప్రీ వెడ్డింగ్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్. అసలు దాన్ని తీసుకొని ఇలా సినిమాలాగా మలచాలన్న ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది? ఏంటి అసలు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు కూడా లైక్ ముందు ఇంకా చాలా రాసుకుని ఉంటారు. యాక్చువల్లీ మనం ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు 4-5 స్టోరీలు రాసుకొని ఇదా అనుకుంటూ ఒకటి పిక్ చేసుకుంటాం. మరి ప్రీ వెడ్డింగ్ ముందుకు రావడానికి రీజన్స్ ఏంటి? అంత చిన్న పాయింట్ ని అలా సినిమాలా కన్వే చేయాలని ఎలా? ఆల్రెడీ చెప్పాను. అది ఎలా అంటే ఒక యాడ్ షూట్ చేస్తున్నప్పుడు చిప్ కరెక్ట్ అయింది అనమాట. ఓకే. అప్పటికే 3 days నుంచి ఒకటే చిప్ లో మేము షూట్ చేస్తున్నాం. షూట్ చేసిన దానికి బ్యాకప్ లేదు, ఏం లేదు. సట్ట తప్పే అది ఎర్రర్ అని చూపించింది. మళ్ళీ తుడిచేసి మళ్ళీ పెడితే వచ్చేసింది. బట్ అప్పుడు వచ్చింది అనమాట ఐడియా, ఒకవేళ ఇలా చిప్పిపోతే ఏంటి పరిస్థితి అనేది. ఇది ఒకవేళ మ్యారేజెస్, ప్రీ వెడ్డింగ్ ఈ కైండ్ ఆఫ్ దీంట్లో అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది అని చెప్పి అది ఐడియా, దాని బీజం అక్కడ పడింది అనమాట. సో తర్వాత డెవలప్ చేస్తున్నప్పుడు అనుకున్నాను చిప్పిపోయింది, తర్వాత ఏం చేస్తాడు అనే పాయింట్ మీద 2 hours రన్ చేయలేము. అంటే చేయగలమా లేదని ఒక భయం ఉండేది అనమాట. అందుకే దీన్ని ఫస్ట్ బౌండెడ్ అయితే గానీ దీని మీద నమ్మకం రాదు అని చెప్పి రాయడం మొదలు పెట్టా. బౌండెడ్ అయిన తర్వాత నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అనేది. అయితే మనం సినిమా చూసుకుంటే కేవలం కామెడీయే లేదు, అందులో మంచి సెంటిమెంట్ ని కూడా ఇంక్లూడ్ చేసి ఉంటుంది. పర్టికులర్ గా ఎండింగ్ సీన్ లో మన హీరో సతమతం అయిపోతా ఉంటాడు, చెప్పేయాలనుకుంటాడు చెప్పలేకపోతుంటాడు. దానికోసం అంటే లైక్ మీరు రాసుకున్నప్పుడే ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ వన్ పర్టికులర్ చాయిస్ ఉంటుంది. హీ విల్ బి చాలా స్ట్రాంగ్ గా ఎమోషనల్ లో ఉంటాడు, లేదంటే కామెడీలో చాలా తోపు ఉంటాం. అయితే మీరు 2 చాలా బాగా బ్లెండ్ చేశారు. అంటే రాసుకున్నప్పుడే మీరు అన్నారు బౌండెడ్ స్క్రిప్ట్ లో రాసుకున్నప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఏ కోర్ ఎలిమెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు అంటే ఏం చెప్తారు? మెయిన్ కామెడీ అండి, సెటిల్డ్ హ్యూమర్ ఉండాలి. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ ని ఇప్పుడు ఒక్కొక్కలా చూస్తారు. మనం తప్పుగా చూడాల్సిందే లేదు, గొప్పగా చూడాల్సింది కూడా ఏం లేదు. నాకు ప్రీ వెడ్డింగ్ అనేది ఏదో పెద్ద నేషనల్ ఇష్యూ అని నేను ఫీల్ అవ్వను. అవును, పర్సనల్గా నేనేంటి ప్రీ వెడ్డింగ్ అనేది చిప్పిపోయిందంటే అది నాకైతే నవ్వే వస్తుంది, అంతేగాని అర్రే ఎంత ఇది ఏం ఇలా జరిగింది అంత ఫీల్ రాదు. సో నాకు వచ్చిన పర్సనల్ నవ్వు కాబట్టి సో ఆ ఎలిమెంట్ మీద వెళ్దాము సినిమాని మేజర్గా అనే. అయితే మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే చాలా మంది ఇది చేయరు. ట్రైలర్ లో అసలు సినిమా ఏంటి అన్నది చూపించేశారు. అవునండి. అంటే చిప్పుపోయిద్ది, దాని తర్వాత ఏమైంది అన్నది మీరు థియేటర్కి వచ్చి చూడరు. అంటే ఇప్పుడున్న సినారియో చూసుకుంటే అండి చాలా సినిమాలు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది,
సినిమాలో ఉన్న మంచి మంచి క్లిప్స్ అన్ని మనకు తెలుసు, మనకి ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది, అవన్నీ కలిపి ట్రైలర్ చేసి ట్రైలర్ వదిలేస్తున్నారు. సో జనాలు సినిమాకి వచ్చేస్తారు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని, సినిమాకి వచ్చిన తర్వాత అవి ఏమి ఉండవు. సో సినిమా డిజాస్టర్ టాక్ వస్తుంది. ఇది ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ గా జరుగుతుంది. కాకపోతే నాకు అప్పుడే మీరు సర్ప్రైజ్ చేసింది ఏంటంటే, వాట్ ఈస్ ద స్టోరీ, యాక్చువల్ స్టోరీ ఏంటి, ఒక వెడ్డింగ్ షూట్ జరుగుద్ది, చిప్పిపోతుంది, తర్వాత ఏం చేశాడు అన్నది మెయిన్ హుక్అప్ లైన్. ఇది చూపించేసి మీరు సినిమాకి రండి, మీరు ఎంటర్టైన్ అవుతారు అన్నది ఒక డేరింగ్ స్టెప్ లాగా అనిపించింది. 2 రీజన్స్ అండి. దీని మీద అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేదు మేము. దీని మీద ఈవెన్ సినిమా స్టార్ట్ అయ్యి షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ ఎలా ఉండాలనే దాని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, చాలా మీటింగ్స్ జరిగాయి. నేనేమనేవాడిని అంటే, నా ఫీలింగ్ ఏంటంటే, ట్రైలర్ లో చిప్పిపోయిందని చూపించేస్తే నెక్స్ట్ ఏం జరిగింది, ఇది ఏం చేశాడంటే ఆడియన్స్ చాలా క్లియర్ గా ఉంటాడు, ఇది కదా, ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు అనేది. ఇంకా అదర్ సైడ్ నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, అదే చెప్పిస్తే ఇంకేముంటది చెప్పుకోవడానికి అని. సో ఇవనేవి జరిగాయి మా మధ్య. బట్ అది పాయింటే, ఇది పాయింటే. బట్ ఆఖరికి కన్క్లూజన్ ఏమొచ్చిందంటే, ఇది మనది ఒక చిన్న సినిమా. సో ఇది ట్రైలర్ ఎలా ఉన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు ఇది, అది కొంచెం ఎలా ఉన్నా సరే జనాలు ఆయన సినిమా వస్తుందంటే, ఏదో చిరంజీవి గారి సినిమా వచ్చేస్తారు జనాలు. కానీ మన సినిమాకి వాళ్ళు రావాలంటే ఏదో ఒక ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ ఏదైనా చూపిస్తే తప్పిస్తే కానీ రారు ఎవరు. సో ట్రైలర్లో ఇంట్రెస్టింగ్గా మనం చూపించాలి. సో ముందు థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చుతుంది సెకండరీ థింగ్. అది ముందు ఆయన థియేటర్కి రప్పించాలి. ఈ సినిమా వరకు, ఈ చిన్న సినిమా కాబట్టి ముందు థియేటర్కి రప్పించాలి. థియేటర్కి రప్పించడానికి మనకి ఏ హైట్ చేస్తే అంతగా వర్కౌట్ కాదని అనిపించింది. అందుకే సో అది ఇంక్లూడ్ చేసే, ఓకే ఇది సినిమా రండి, ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే సినిమాలో ఉంటుంది కాబట్టి రండి అన్నట్టుగానే ఉంటుంది. అయితే ప్రీ వెడ్డింగ్ అన్నప్పుడు ఆ స్టోరీలు అయినప్పుడు సిటీ దాంతో కూడా చెయ్యొచ్చు చెప్పాలంటే. చిప్పోయిందంటే హౌ సిటీ పీపుల్ అన్న ఫ్రస్ట్రేషన్, పర్టికులర్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి ఏంటి రీజన్ అంటే, అది ఆ యాస అవన్నీ కూడా అలా లేదండి. విలేజ్ ఎందుకంటే ఇది విలేజ్ లోనే వర్కౌట్ అవుద్ది అనిపించింది. చాలా ఫన్నీ థింగ్స్ అన్ని అక్కడే చేయొచ్చు. అదే లైక్ అమ్మాయిని ముట్టుకోవద్దని, సిటీలో అయితే అంతగా గేమ్ ఆడలేము ఈ కథ మీద అని అనిపించింది. సో అందుకే విలేజ్ ఫస్ట్ నుంచి ఫిక్స్ అయింది. నాకు బాగా గుర్తు యాక్చువల్లీ ప్రెస్ మీట్ అప్పుడు అనుకుంటా. అండ్ యామిని ఉంది కదా, యామినితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ, తను వేరే ఫిలిం వల్ల వస్తే. అండ్ ఈవెన్ మీ యామిని పేరప్ లో ఉన్నటువంటి నరేంద్రతో కూడా మేము మాట్లాడాం యాక్చువల్లీ. వి డిడ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ నరేంద్ర. మీరు చాలా పర్టికులర్ అబౌట్ ద లాంగ్వేజ్, లాంగ్వేజ్ మీద అంత పర్టికులర్ గా ఉండి ప్రతిదీ తను కూడా తనతో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్న అతనితో నేర్చుకుని చేశాడు అని చెప్పండి. యామిని కూడా చెప్పండి, నాకు రావట్లేదు, నేను అక్కడే, కానీ నాకు ఆ లాంగ్వేజ్ యాస వాళ్ళు పట్టుకున్నంత ఇదిగా నాకు రావట్లేదు, టైం పట్టింది అని చెప్పింది. సో వాట్ ఈస్ పర్టికులర్ అటే పక్క యాస తీసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే, అక్కడే కదా ఇప్పుడు జనరల్ గా రెగ్యులర్ గా మాట్లాడేశారు అనుకోండి, ఆ కామెడీ సెన్స్ వర్క్ అవ్వదు. అవును, కొంత యాస అనేది ఏంటంటే అడిషనల్, అది యాడ్ ఆన్ అన్నమాట, అది ఒక యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి ఆ స్లాంగ్ పట్టుకున్నాం. బట్ నరేంద్ర చాలా గ్రేట్ అండి. తను ఓల్డ్ సిటీ అబ్బాయి. అవును, తనకి ఇంతవరకు శ్రీకాకుళం స్లాంగ్ సరిగ్గా వినలేదు, ప్రాపర్ స్లాంగ్ వినలేదు. ఏదో సినిమాల్లో ఉన్నదంతా ఎలా ఉంటదంటే పర్టికులర్ ఎక్కువ చెప్పాలని చెప్పేస్తారు కానీ లేదండి, అంత ఒరిజినల్ ఉండదు. ఇప్పుడు నాది శ్రీకాకుళం స్లాంగ్, ఇప్పుడు నేను ఇంతే ఉంటది. చదువుకున్నాడు ఎవడైనా అక్కడ ఇంతే మాట్లాడతాడు. అందుకే ఇందులో తిరువిరి గారి క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, ఆయన డిగ్రీ చదివారు, ఆమె ఒక డిగ్రీ చదువుకుంది కాబట్టి వాళ్ళది ఏటి ఇలాంటి పదాలు చిన్న చిన్న తప్పిస్తే శ్రీకాకుళం వాళ్ళు చదువుకుని ఇంతే మాట్లాడతారు. ఇప్పుడు నరేంద్ర విషయానికి వస్తే ఏంటంటే, ఆయన ఒక 10th ఫెయిల్, సౌందర్య విషయానికి వస్తే తను 7th ఫెయిల్. సో వీళ్ళు ఏంటంటే కొంచెం ఇంకా కొంచెం రూటెడ్ ఉంటుంది. సో వీళ్ళ నుంచి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం స్లాంగ్ ని అనేది థింగ్ అనమాట. ఓకే, అయితే మీరు టచ్ వుడ్ మీ హీరోయిన్ కి నా పేరే పెట్టుకున్నారు. హేమ, నాకు నిజంగా ఓకే హేమ అనే పేరు మీద పాట కూడా రాసేస్తే బాగుంది కదా అని చెప్పేసి. అయితే టెక్నికాలిటీస్ చెప్పండి, అంటే అంత పల్లెటూరులోకి వెళ్ళి చేయడం, కొన్ని నేను కూడా ఏడి కింద వెళ్ళాను ఫర్ షార్ట్ ఫిలిమ్స్, ఐ నో ఎలా ఉంటుంది ఏంటి అని. మీ టెక్నికల్ టీమ్ గురించి చెప్పండి, వాళ్ళు ఎలా హెల్ప్ అవుట్ చేశారు మీకు ఏంటి? శేఖర్ డిఓపి, ఫస్ట్ శేఖర్ గురించి చెప్పాలి, శేఖర్తో మొదలు పెట్టాలి. శేఖర్ ఏంటంటే వైజాగ్ అబ్బాయి. సో
ఆ ఏరియాస్ తెలుసు శేఖర్కి, బాగా తెలుసు. తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇందులో చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి. ఏవైనా ఒక పొలంలో అక్కడ పండే పంటలు ఏంటి, ఇవేంటి అనే దానికి శేఖర్కి ఒక అవగాహన ఉంది ఒకటోది. సో ఇది చూపించవచ్చు. అంటే ఇది ఉత్తరాంధ్ర బేస్డ్ ఫిల్మ్ కాబట్టి శేఖర్కి ఉత్తరాంధ్రలో ఏముంటది అనేది ఫస్ట్ థింగ్ శేఖర్కి ఒక క్లారిటీ ఉంది. రెండోది శేఖర్ డిఎఫ్ టెక్ పూణే ఇన్స్టిట్యూట్ నుండి వచ్చాడు. సో మన ఫస్ట్ ఫిల్మ్ అనమాట ఇదే. సో శేఖర్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఉంటాడు కొన్ని, అంటే ఇది ఇలానే ఉండాలి, ఇది ఇంతే అని. సో శేఖర్ నాకు బాగా హెల్ప్ అయ్యాడు అనమాట. అంటే చాలా వరకు పనిని అంటే మేము ఎలా చేసుకున్నామంటే ఏదో అప్పటికప్పుడు వెళ్ళి షూట్ చేసింది అయితే కాదండి. ఇది 2 నెలల క్రితం మేము వెళ్ళి ఇందులో ఎన్ని షార్ట్స్ ఉంటాయో అన్ని మేము డమ్మీ యాక్టర్స్ తో ఫొటోస్ లెక్క తీసుకుని, సో రిటర్న్ వచ్చాక అప్పుడు ఆ ఫొటోస్ అన్ని, ఇప్పుడు సినిమాలో మొత్తం 800 షార్ట్స్ ఉంటే మా దగ్గర 800 షార్ట్లతో డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వల్ల మాకు యూజ్ ఏంటంటే, ఓకే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ ఉంది కాబట్టి కాస్ట్యూమ్ ఈ కలర్ ఇక్కడ వేసుకోవచ్చు, లైట్ ఇటు నుంచి పెట్టుకోవచ్చు, ఇలా అన్ని డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్కి ఏంటంటే వాళ్ళకి ఓకే ఇక్కడ పెయింట్ ఇది మార్చాలి ఎందుకంటే ఈ కలర్ తేడా కొడుతుంది. సో మేము ఆఫీస్ లో కూర్చొని ఇలానే కూర్చొని మొత్తం డాక్యుమెంట్ చూసి ఇక్కడ ఈ కలర్. సో ప్రీ ప్రొడక్షన్ లో ఏం చేసామో అవే రంగులు అక్కడ ఉన్నాయి, అవే లైట్స్ అన్ని అవే లైటింగ్ క్లియర్ గా ఉంది అనమాట. సో ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసాం మేము సినిమాకి. షూటింగ్ అందుకే మేము 35 రోజులు షెడ్యూల్ వేసుకుని వెళ్ళాం, మాకు 32 రోజులు అయిపోయింది షూట్. సూపర్. అండ్ రిమైనింగ్ టెక్నీషియన్స్ ఒకటి శేఖర్ అయింది కదా. రెండోది మేము మ్యూజిక్ వెళ్ళేటప్పుడు ముందు మాకు మ్యూజిక్ డైరెక్టర్ లేరండి. షూట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మాకు మ్యూజిక్ డైరెక్టర్ మా టీంలో యాడ్ అయ్యారు. మాకున్న టైం లిమిట్ లో మాకు సరిపోలేదు అనమాట. తిరువీర్ గారికి అప్పుడు ఒక షూట్ కి మధ్యలో ఇంత టైం ఉంది. ఆయన ఏంటంటే మనం ఈ టైంలో చేసి వచ్చేద్దాం, చిన్నదే కాబట్టి ఒక 30 రోజులు చేసి వచ్చేద్దాం షూట్ అనుకున్నప్పుడు ఆ టైం పీరియడ్ ప్రకారం మేము వెళ్ళి 30 రోజులు షూట్ చేసుకోవచ్చాం. ఈ లోపు మాకు పాటలు కానీ కంపోజ్ చేయడం కానీ ఇవేం లేదు. సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో డాన్సులు కానీ ఇవేం లేవు కాబట్టి మాంటేజెస్ అన్ని తీసుకుని వచ్చాం. వచ్చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ సాంగ్స్ పెట్టుకొని ఎడిట్ టేబుల్ మీద రఫ్ వేసేసాం. ఇది పట్టుకెళ్ళి సురేష్ బొబ్బులి గారికి సినిమా చూపించాం. ఇది ఈ సాంగ్ ఉంది కదా మీరు, వయ్యారి ఇట్స్ లైక్ తోప్. అసలు నాకు భలే నచ్చింది పాట. అప్పటికి సురేష్ గారు పట్టిందల్లా బంగారం అయిపోతా ఉంది. సో వీళ్ళు ఈ థాట్ ఉన్నది కదా, లైక్ ఏంటి వరుస ఇవన్నీ. సో అది అసలు థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ప్రీ వెడ్డింగ్ కి వీళ్ళు వెళ్తారు అన్నది దేవరా స్టెప్ వేయించారు. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, భయం ఏమనిపించలేదా మీకు? లేదు, అంటే మేము ఎవరిని మాక్ చేయలేదు కదండి, ఎవరిని వాళ్ళు చేసేలా. క్యూట్ అటెంప్ట్ అది యాక్చువల్లీ. రెగ్యులర్ గా ఇంతే జరుగుతాయి. ఇప్పుడు మనం యారాడ్ బీచ్ లోకి ఇక్కడికి వెళ్తే వైజాగ్ ఎక్కడ షూట్ చేసాం అక్కడెక్కడే ప్రీ వెడ్డింగ్ జరుగుతాయి. సో వైజాగ్ లో మేము షూట్ చేసిందంతా ఏంటంటే ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటారో అదే లొకేషన్స్ కి వెళ్ళి మేము చేశారు. అంతే చేసినప్పుడు ఇది ఏం సినిమాటిక్ గా ఉండకూడదు. రెగ్యులర్ గా ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి షార్ట్స్ తీస్తారు, ఎలాంటి వీడియోలు చేస్తారు అన్న దాని మీద మేము చేసాము. ఓకే. సో మీ టెక్నీషియన్స్ సురేష్ బాబు గారు లేట్ గా రిటర్న్ ఇక్కడికి వచ్చాక ఆయన సినిమా చూసారు. సినిమా చూసి ఆయన అప్పుడే అన్నారు, ఆయన సినిమా చూడగానే అర్థమైంది ఈ సినిమాకి మ్యూజిక్ ఎలా ఉండాలి అనేది. రెగ్యులర్ గా మ్యూజిక్ ఏమంటారంటే తను ఎలివేట్ అవ్వాలి, ఏ క్రాఫ్ట్ ఆబ్వియస్లీ ఉన్న దాంట్లో ఏదైనా తనకు రావాలి అని అనుకుంటారు. కానీ సురేష్ బొబ్బిలి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏమనుకుంటారు, దొరికిన దగ్గరల్లా మనం కొట్టేసాం అనుకోండి మంది కదా బయటకు వస్తుంది మనకు అన్నట్టు ఉంటుంది. కానీ సురేష్ బొబ్బిలి ఏమన్నారంటే నాకు ఎందుకు నచ్చారని ఫస్ట్ టైం కలవడం ఆయనదే. నాకు పర్సనల్ గా బాగా నచ్చారు ఆయన. ఎందుకంటే ఈ సినిమాకి ఎక్కడ పడితే అక్కడ కొట్టేయకూడదు మ్యూజిక్. ఈ సినిమాకి అంబియన్స్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అంతకంటే ఎక్కువ అంబియన్స్ ఇంపార్టెంట్, సౌండ్స్. సో ఆ సౌండ్ మీద ఎక్కువ వెళ్ళాలి. మొత్తం మ్యూజిక్ కొట్టుకుని వెళ్తే సినిమా చచ్చిపోద్ది, ఎక్కడ అవసరమైతే అక్కడే కొట్టాలి అని అన్నారు. సో అందుకే ఆయన ఎక్కువగా అంటే ఏంటంటే ఉంచాల్సిన దగ్గర స్పేస్ ఉంచి కొట్టాల్సిన దగ్గరే బీజిఎం చేశారన్నమాట. ఓకే. సో ఇంకా అదర్ టెక్నీషియన్స్ ఇంకెవరు? ఇంకా ఎడిటర్ నరేష్ అడుప. అప్పటికి ఆయన ఇప్పుడు ఇప్పుడు గోల్డెన్ అండ్ సురేష్ బొబ్బులి గారు ఎలాగో ఆయన రాజు రాంబాయ్ ప్రీ వెడ్డింగ్ షో వరుస ఒక నెలలో 3 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పిన రెండాటిల్లోనూ సురేష్ బొబ్బులి గారు, నరేష్ అడుప, మళ్ళీ కన్యాకుమారి మొత్తం కన్యాకుమారి సినిమా కూడా ఎంత నవ్వుకున్నానంటే నేను. అచ్చాడే కదా మళ్ళీ అది కూడా. అసలు ఆ హీరోయిన్ స్లాంగ్ కూడా
సారీస్ అమ్మేది కానీ అవన్నీ కూడా అవునవును చాలా బాగుంది. మేము చాలా నవ్వుకున్నాం అసలు ఆ అవునండి, సినిమాకి. అవునండి. వాళ్ళిద్దరు తిట్టుకోవడం కానీ ఏంటి అవును. అని, ఆ చిన్న సెటైరికల్ డైలాగ్స్ ఆ పిల్ల దగ్గర, అవును హీరోయిన్ కున్న టెక్స్చర్ ఆఫ్ కాంటాక్ట్ అవునవునవును చాలా బాగుంటది అసలు. మీ సినిమా అంతా సాఫ్ట్ గా వెళ్ళిపోయింది కానీ పెద్దగా ఏం లేకుండా అది కొంచెం కామ్ లవ్ కొంచెం స్టోరీ. ఎనర్జీ ఉంటది. అవును, అది చాలా అంటే ఏదన్నా అడగమ్మా మీది విగ్గు కదా అని అడుగుతుంది హీరోయిన్. అవును. సో అది కూడా ఆ చాలా సినిమా మంచిది. మేము అంటే అది ఎడిట్ టేబుల్ మీద ఉన్నప్పుడే నరేష్ గారికి చాలాసార్లు చెప్పిన ఎప్పుడు వీలైతే చూపించండి నాకు. అయ్యో నాకు అంత ఇష్టం అనమాట ఆ ట్రైలర్ Okay. వచ్చాక ఆ సినిమా చూడాలని. కానీ అప్పుడు కుదరడం అవ్వలే. నేను థియేటర్కి వెళ్ళి చూసాను రిలీజ్. కానీ మంచిగా ఉంది సినిమా మాత్రం. సో నా ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇద్దరు డిఓపి డిఓపి అండ్ ఇంకా ఎవరన్నా లైక్ కాస్ట్యూమ్స్ అండి. మెయిన్ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఆర్తి అండ్ ప్రియాంక అని. ఇప్పుడు వాళ్ళు ఫర్ స్పిరిట్ ప్రభాస్ గారి స్పిరిట్ సూపర్. వాళ్ళు ప్రీ వెడ్డింగ్ నుంచి కట్ చేసి స్పిరిట్ కి వెళ్ళారు. కట్ చేస్తే సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోయారు వాళ్ళు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కి వెళ్ళారు వాళ్ళు. చెప్పాం కానీ చిన్నగా అందరం అప్పటికి చిన్నోళ్ళమే. కానీ ఎంత బాగుంది తెలుసా, ఒక చిన్న సినిమాతో స్టార్ట్ చేసుకొని అందరూ ఎంత బిజీ అయిపోయారంటే ఎవ్రీ వన్. అసలు మీరు స్పిరిట్ వర్క్ చేయడం అంటే ఈజీ అసలు వంగా గారిని అసలు ఏదన్నా సిచ్యువేషన్ లో సాటిస్ఫై చేయాలంటే చాలా చాలా కష్టం. చాలా పర్టికులర్ గా ఉంటాడు ఆయన. లిటరల్లీ వర్త్ పీపుల్ వాళ్ళు. ఎంతంటే చాలా గొడవకైనా వచ్చేస్తారు. మీరు షూట్ అయినా ఆపండి కానీ ఇప్పుడు కాస్ట్యూమ్ ప్రకారంగా లేదు. ఇప్పుడు కాస్ట్యూమ్ ఈ కలర్, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ లో ఈ కలర్ ఇది అనుకున్నాం, బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ అనుకున్నప్పుడు సెట్కి వెళ్ళి ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల బ్యాక్గ్రౌండ్ కలర్ మారలేదు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కొన్ని దీని వల్ల మార్చలేదు అని అంటే అయిపోయింది. ఆపండి ఫస్ట్ మీరు అలాంటప్పుడు ఇదే కలర్ ఎందుకన్నారు, రెండింటి మీద తేడా కొడుతుంది అని చెప్పి ఒక రోజు మేము స్కెడ్యూల్ అంటే ఎల్లుండి చేయాల్సింది రేపు చేయాల్సింది ఎల్లుండికి మార్చుకునే పరిస్థితులు 2 సార్లు వచ్చాయి వాళ్ళ వల్ల. రేపు వెళ్ళగానే మేము వెళ్ళి లొకేషన్ చూసుకొని వచ్చాము, కలర్స్ మార్చండి మీరు, లేకపోతే షూట్ ఆపండి. అదైతే అలా ఉండే అంటే అంత పర్టికులర్ గా ఉండేవాళ్ళండి. అసలు నాకు తెలిసి నేను ఎడిగా వర్క్ చేసిన సినిమాలో కూడా నేను కాస్ట్యూమ్స్ ఇచ్చేసామా మరి అయిపోయింది పర్టికులర్ అంటే కాస్ట్యూమ్స్ ఇచ్చేసామా రిపీటెడ్ ఏముందో నోట్ చేసుకున్నామా. షూట్ పొద్దున్న 6 o'clock కి వాళ్ళు ఈ రోజు 4 లొకేషన్స్ లో షూట్ అంటే 4 లొకేషన్స్ కి ఫస్ట్ వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకుని వస్తారు. అంటే మేము అప్పుడు వెనక్కి వేసుకున్న కలర్లు ఇవే ఉన్నాయా లేవో చెక్ చేసుకుని వస్తారు. ఒక పెళ్లి సీన్ ఉంటదండి, భోజనాలు పెడుతుంటారు ఒక మాంటేజ్. మొత్తం అప్పుడు డిస్కషన్ లో వచ్చింది ఏంటంటే ఎల్లో సినిమా మొత్తంలో ఎక్కడ కూడా కాంట్రాస్టే వాడదాం, ఒకే కలర్లు వాడొద్దు. బట్ ఆ ఒక్క సీన్ లో కొంచెం హేమ ఆ ఒక్క సీన్ లోనే కొంచెం మంచి బట్టలతో అంటే మిగతా మంచి వెళ్ళండి స్పెషల్ గా ఏదో ఫంక్షన్ కి వచ్చింది అని అన్నట్టు. సో ఎల్లో తిరువిరుగా ఎల్లో. సో ఈ ఒకే సీన్ లో ఇద్దరిది ఒకటే కలర్ వాడదాం అని వాళ్ళ ఐడియా. అంటే బాగుందండి చేద్దాం అని అనుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఒక రెడ్ కలర్ అని అనుకున్నారు. కాంబినేషన్ బాగుంటుందని అక్కడికి వెళ్ళే టైంకి ఏం చేశారంటే సంథింగ్ గుర్తులేదు, రెడ్ ఎల్లో సంథింగ్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ అనుకున్నారు అనమాట. అనుకుంటే లేదు, ఆ వెనక్కి ఏం చేశారంటే వీళ్ళు ఎల్లో ఇది మనకి టెంట్స్ ఉంటాయి కదా, ఎల్లో షీట్ ఉంటుంది, అది దించారనమాట. ఇంకా ఆ రోజు పెళ్లి రోజు మేము నాకు తెలిసి సినిమా షూటింగ్ లో ఎక్కువ మంది క్రూ ఉన్నారు, కాస్ట్ ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు. ఊరినంతా మేము భోజనాలు పెడతాం రండి అంటే. అక్కడ ఎలా ఉంటది అంటే ఫ్రాంక్లీ ఎలా ఉంటది అంటే పల్లెటూరు కదా, సినిమా షూటింగ్ జరుగుతుంది, మటన్ తో భోజనాలు పెడతాను రండి వచ్చేయండి, మంచి బట్టలు వేసుకుని వచ్చేయండి అంటే వచ్చేసారు. మొత్తం ఎంత 200-250 మంది వచ్చారు ఆ రోజు. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఆర్తి వచ్చి వెనక్కి ఎల్లో ఉంది, నేను ఇలా శేఖర్ నడుచుకుంటూ వస్తున్నాం, ఎదురు కట్టు నుంచి వచ్చి అది మీకు నచ్చినట్టు చేసుకుంటే అయిపోద్దా మరి ఇంకా అంటే ఆ మాట్లాడే ఎలా ఉంటది అంటే ఇంకా ఫోర్స్ ఇంకా నచ్చినట్టు మార్చండి అన్నట్టు. అప్పుడు వెళ్ళి ఆ పైన టెంట్ ఉంటది కదా, అది రెడ్, అది తీసి బ్యాక్ వేసేసి ఇంత సెటప్ చేసాం ఒక 1/2 hour షూట్ ఆపి. అంత పర్టికులర్ గా ఉంటారు ఆర్తి గారు. క్రేజీ అండి మీరు. ప్రియాంక ఆల్సో, ప్రియాంక ఇద్దరు అమ్మాయిలు గడగడలు ఆడిచ్చేసారు అన్నమాట. అందుకే అక్కడి నుంచి స్పిరిట్ వెళ్ళిపోయారు. అంత దే రియల్లీ డిజర్వ్ దట్. అసలు మామూలుగా కదా నాకు చెప్తుంటేనే చాలా ఎంత జరిగిందా. ఓకే, కాస్ట్యూమ్స్ పరంగా వీళ్ళు ఇంత అంటే మేము ఇచ్చేసాము వదిలేసామని ఎప్పుడు ఉండదండి, పర్టికులర్ గా చాలా క్లియర్ ఉంటారు. అవును. సో అయితే ఇప్పుడు గద్దర్ అవార్డ్ రికగ్నైజేషన్ రావడం జరిగింది, వచ్చిన తర్వాత కట్ చేస్తే ఎపిసోడ్ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అంటారా?
జనాలకి ఏముంటే ఏం లేవంటారా? ఏముంటదండి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉంటది. ఓకే, మేము ఒక మంచి ఫిల్మ్ అవార్డు పక్కన పెడితే సినిమాని బట్టి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ అవార్డు బట్టి కాదు, సినిమా ప్రీ వెడ్డింగ్ షో చూసాక ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ గట్టి అంతే. ఈ అవార్డ్స్ ఇవన్నీ పక్కన సెకండరీ థింగ్స్. ఆడియన్స్ ఉండే నెక్స్ట్ సినిమా ఎక్స్పెక్టేషన్ ఆ అవార్డు బట్టే ఉంటుంది, అది ఆ సినిమా బట్టే ఉంటుంది అనేది నా ఫీలింగ్. అయితే ఇప్పుడు వేరే ఫ్యూ సినిమాస్ లైక్ లిటిల్ హార్ట్స్ కావచ్చు, రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కావచ్చు, దండోరా కావచ్చు. అంటే దండోరా కాస్టింగ్ పెద్దగా ఉంది కాబట్టి నేను ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఇవి చిన్న కాస్టింగ్ తోటి వచ్చి అంటే వెరీ అన్నోన్ ఫేసెస్ తో వచ్చింది రాజు వెడ్స్ రాంబాయ్, వెరీ ఫ్రెష్ ఫేసెస్ తో వచ్చింది లిటిల్ హార్ట్స్, అండ్ కొంచెం తిరువీరు ఇస్ ఓన్లీ ద వన్ పర్సన్. అదే తిరువీరు ఇస్ ఓన్లీ వన్ పర్సన్, మిగతాదంతా కూడా ఫ్రెష్ కాబట్టి. సో ఇలా చూసుకుంటే ఒక చిన్న స్టోరీ లైనప్ తో వచ్చి పెద్ద ఇంపాక్ట్ చూపించినటువంటి సినిమాల కింద మనం కన్సిడర్ చేయొచ్చు వీటిని. ఆ మాటను మీరు తీసుకుంటారా? వాట్ ఎవర్ ద సినిమాస్, ఇప్పుడు చిన్న సినిమాతో వచ్చి పెద్ద ఇంపాక్ట్ ని చూపించిన ఇండస్ట్రీలో అంటే మీరు ఏమంటారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఒక్క సినిమా నేను ప్రీ వెడ్డింగ్ అని అనట్లేదు, ఈ 2025 లో వచ్చిన ఈ చిన్న సినిమా ఇదనేది నెక్స్ట్ చాలా వరకు ఇన్స్పిరేషన్. చాలా వరకు అంటే చాలా ఒక ఓపెన్ చిన్న సినిమాలు బతకవు, చిన్న సినిమాల్ని తొక్కేస్తారు, చిన్న సినిమాలు చూడరు అన్న మాటలన్నిటికి లేదు. ఆడియన్స్ లో కూడా ఒక అవగాహన వచ్చింది. లేదు, కంటెంట్ ఉన్న సినిమాలు ఏదైనా ఒకటే, పెద్ద సినిమా ఏదైనా, చిన్న సినిమా ఏదైనా ఒకటే. సో దీన్ని బట్టి ఏంటంటే ఫిల్మ్ మేకర్స్, ఇంకా యంగ్ ఫిల్మ్ మేకర్స్ కొత్త వాళ్ళు వస్తారు, ప్రొడ్యూసర్లు బతుకుతారు. వాళ్ళు బతికితేనే మాకు ఇంకా మళ్ళీ సినిమాలు వస్తాయి. క్రేజీ. అండ్ ఈవెన్ ఇన్ దట్ కేస్ 35 ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ ఫిలిం యాక్చువల్లీ. ఆ స్టోరీ లైనప్ లో చిన్న స్టోరీ అంటే అందులో నివేత గారు ఉన్నప్పటికీ కూడా రిమైనింగ్ వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యి కాబట్టి ఆ స్టోరీ లైనప్ కూడా చాలా న్యాచురల్ గా నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది. అయితే అవార్డు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? నాకండి మీకే అవార్డు వచ్చిన తర్వాత అంత కాంప్లిమెంట్ అంటే, అవార్డు వచ్చిన తర్వాత ఏముంటదండి, అవార్డు వచ్చిన తర్వాత పర్సనల్ ఫీలింగ్ తప్పిస్తే అవార్డు వచ్చిన తర్వాత అంత గుర్తుండిపోయే కాంప్లిమెంట్లు ఏం లేవండి. అంత ఎవరు కంగ్రాచులేట్ చెప్పారు అంటే ఇది గుర్తుండిపోయింది అనే తక్కువ. నేను ఇప్పుడు మీరు అడగండి, నాకు బ్రెయిన్ కి తట్టలేదు ఒకటి కూడా. ఏమో మేబీ ఏదో తర్వాత గుర్తొస్తుంది అంటే ఇంటర్వ్యూ లోపు గుర్తు తెచ్చుకొని చెప్తాను. సినిమా అయ్యాక అయితే మాత్రం నాకు బాగా గుర్తుంది తిరువీరు గారిదండి. ఫస్ట్ ఆయన సినిమా చూసి ఆయన ఒక్కరికే చూపించామన్నమాట, నార్మల్గా ఎడిట్ టేబుల్లో చూపించి సినిమా చాలా బాగుంది. ఆయన ఏమన్నారంటే, నేను బాగా చేశాను, నువ్వు బాగా తీసావు. నాకు కళ్ళకి చాలా హాయిగా అనిపించింది చాలా రోజుల తర్వాత. ఈ రక్తపాతాలు ఇవేం లేకుండా నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది అని అన్నారు. ఒక సినిమాగా, అదే మన సినిమా అనేది కాదు, ఈ సినిమా బెస్ట్ కాంప్లిమెంట్ అండి. నాకు ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్. అయితే ఈ కథ ఫస్టే తిరువీరు దగ్గరికి వెళ్ళిందా, ఇంకెవరి దగ్గర కన్నా తిరగడం జరిగింది? లేదు, ఇద్దరి దగ్గర తిరిగిందిలేండి. ఇద్దరు పెద్దోళ్ళ దగ్గర తిరిగిద్దా? పెద్దోళ్ళ కాదు, నేను ఇది చిన్నగా అనుకున్నానండి ముందు. అసలు అది అంటే ఒక 2 ఐడియాలు ఉండేవన్నమాట నా దగ్గర. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే ఐడియా ప్రీ వెడ్డింగ్ షో. ఈ రెండిట్లో దేంతో వెళ్దామంటే ప్రీ వెడ్డింగ్ షో నాకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. తక్కువగా ఓకే, నేను ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వడానికైనా ఒక తక్కువలో చేయొచ్చు అని, ఇండిపెండెంట్ లెవెల్ అయినా ఫిల్మ్ చేయొచ్చు, ప్రొడ్యూసర్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తాడు, చేయొచ్చు, నాకు తక్కువ బడ్జెట్ దొరుకుతుంది అని అనిపించింది. సో అందుకే ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ షో నేను పిక్ చేసుకున్నా. సో దాని తర్వాత ఒక మీడియం రేంజ్ ఒక ఇద్దరు యాక్టర్స్ దగ్గరికి వెళ్ళా. కొన్ని వర్కౌట్ అవ్వాలి వాళ్ళ డేట్స్ వల్ల. ఇంకొక ఆయన ఏమో, నేను ఆనంద్ క్యారెక్టర్ చేస్తాను, ఇది చెయ్యను, అదే అనమాట. సో కొన్నిటి వారు అలా అవ్వలేదు. తిరువీరు గారు అంటే మూడోది తిరువీరు గారు. పేర్లు చెప్పడం ఇష్టం లేదు మా రాహుల్ శ్రీనివాస్ గారు. అయ్యో ఎందుకు అయిపోయింది, కానీ డెఫినెట్లీ వాళ్ళు మేము మిస్ అయ్యాం అనుకుంటారు. అలా ఏం లేదు, ఎందుకంటే నేను కలిసాను తర్వాత. బట్ వాళ్ళ రీజన్స్ వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నాయి. నాకు ఫస్ట్ చెప్పిన ఏంటంటే, నేను వరుస రూరల్ చేసి మళ్ళీ అంటే అప్డేట్ వస్తుంది, అది నిజమే, రైటే. అది మేబీ ఆయన చేసినా సరే అప్డేట్ వస్తుంది ఒక్కటేదండి. నాకు ఇప్పుడు క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇందుకు ఎవరు వాళ్ళు అని. లెట్స్ సీ, మీకు ఎవరికన్నా అనిపిస్తే కమెంట్ చేయండి. సో అలా అని చెప్పి అనిపించింది. అండ్ ఈ లైక్ మన టీనా ఆప్షన్ ఎలా 35 ఆడిషన్ చేసామండి బాబు. సినిమా మొత్తం మీద ఎక్కువ ఆడిషన్ చేసింది హీరోయిన్ క్యారెక్టర్ కి. ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ పర్టికులర్ గా ఉండాలి, యాక్టింగ్ ఎంత ఉంటుందో, రెండోది అమ్మాయి మొహంలో ఒక పొగరు ఉండాలి, అప్పుడే కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి.
ఇప్పుడు ఆనందం లవ్ లో పడేయాలి అన్న థింగ్స్ ఏమున్నాయో అమ్మాయి మొహంలో ఇన్నోసెన్స్ ఉంటే అది వర్కౌట్ అవ్వదు. ఆడియన్ ఏంద్ర పాపం ఈ పిల్లతో ఇలా చేస్తుంట అంటారు. లేదా అమ్మాయి మొహంలో పొగరు ఉండాలి. సో యాక్టింగ్ పొగరు రెండు మిక్స్ అయిన దొరకట్లే. ఇంకోటి రెండోది ఏంటంటే తెలుగు అమ్మాయి అయి ఉండాలని చూసారా? 100% తెలుగు ఉండాలి. ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఇంకోటి రాదు. అంతే రీజన్ మెయిన్ అది. రెండోది ఇంకోటి ఏంటంటే ఒక అర్బన్ ఫేస్ ని రూరల్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఫేస్ కొంచెం రూరల్ గానే ఉండాలి అని అనుకున్నాం. సో అప్పుడు ఈ చూస్తుంటే 35 మంది తర్వాత 36 ఆడిషన్. అది 35 మంది కూడా తెలుగు వాళ్ళే వచ్చారా? అందరూ తెలుగు వాళ్ళు. అందరు తెలుగు వాళ్ళే వచ్చారు. ఓకే, క్రేజీ. 35 మంది వచ్చారు. తర్వాత టీనా గారు లాస్ట్. ఓకే, టీనా గారిని చూడగానే అర్థమైపోయిందండి అమ్మాయి ఓకే అయిపోద్దని. అప్పటికి తను వర్క్ చేసిన ఫిలిమ్స్ కానీ చూసారా? నేను చూడలేదు. నేను చూసా కానీ నాకు గుర్తులేదు. నేను కమిటీ కుర్రాల్లో అందులో ఉన్న అందరినీ పిలుద్దాము ఒకసారి అని చెప్తే అందులో 4 ఉన్నారు. 4 పిలుద్దాం అని అనుకున్నాను. ఫస్ట్ మదర్ రోల్ చేసింది ఈ అమ్మాయి అని నాకు తెలియదు. తెలిసింటే వద్దులే అని అనేసేవాడిని ఏమో. ఎందుకంటే అందులో లావుండి కమిటీ కుర్రాల్లో ఏంటంటే అమ్మాయి ఒక చిన్న పాపకి మదర్ రోల్. సో అది చూసి వర్కౌట్ అవ్వదేమో అనుకునేవాడిని ఏమో మేబీ. ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి చాలా తేడా ఉంది. అండ్ చాలా మీరు అన్నట్టు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం కొంచెం సెటారికల్ గా డైలాగులు కూడా వేస్తుంది. ఏంటి ఫోటో తీయాలరా అంటే ఏంటి గేదెను తీయాలా ఇవన్నీ అని చెప్పి ఇవి కూడా చాలా బాగుంటాయి. అండ్ అందరికి సినిమాలో సర్ప్రైజ్ చేసిన ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే మీ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్. అసలు వాడి పర్ఫార్మెన్స్, వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆడు అండి బాత్రూమ్ ఎక్కడ ఉందండి అనడము, ఇవన్నీ అసలు అరే ఎలా చేసావురా నువ్వు అని అనిపిస్తుంది అనమాట. ఈ క్యారెక్టర్ రోహన్ అయితే బాగుంటాడు అని తిరువీర్ గారు ఓకే అయిన దగ్గర నుంచి ఫిక్స్ అయింది. ఫస్ట్ నుంచి ఇంకా రోహన్ అంటే రోహన్ అనుకున్నా. రోహన్ అంటే రోహన్ కొంచెం డేట్స్ అవి లేవు ఇవన్నీ అంటే ఇంకా మళ్ళీ మాట్లాడి ఇంకా తిరువీర్ గారు ఒకసారి ఫోన్ చేసి ఆయన మెంటర్ అండి. తిరువీర్ గారా డ్రామా జూనియర్స్ లో రోహన్ కి మెంటర్ అనమాట స్టార్టింగ్ స్టేజ్ లో. వాళ్ళిద్దరికి ముందు నుంచి ఉంది. తిరువీర్ గారు రోహన్ కి మెంటర్. డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రామ్. సో అప్పుడు లేదు సార్ ఒకసారి మీరు మాట్లాడండి అవుతుంది డేట్లు అంటే ఆ డేట్లు లేవు అటు ఇటు. పాపం వాళ్ళ మమ్మీ చాలా కష్టపడ్డారు. రోహన్ వాళ్ళ మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళని విశ్వంబర ఒకవైపు ఎన్ని సినిమాలు ఒప్పుకున్నాడు అసలు. ఇంకొకటి శివాజీ గారిది కూడా సినిమా అది కూడా వచ్చింది. సుబ్బిని ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. ప్రీ వెడ్డింగ్ షో అవుతున్న విశ్వంబరి ఉన్నాయి మధ్యలో. అందుకే మేము రోహన్ కి ఏం అడ్జస్ట్ చేయలేక మధ్యలో 3 రోజులు వదిలేసాం. షూట్ లేదు ఆ రోజు. ఎందుకంటే రోహన్ లేకపోతే మిగతా సీన్లు ఏం తీయడానికి లేవు. ఆ 3 రోజులు అసలు మీ థాట్కి మెచ్చుకోవాలండి. వాడంతా యాక్టివ్గా ఉండేవాడిని. ఒక డంబు, ఒక బండ ఫెలో, తింటం తప్ప ఇంకేమీ లేదు అన్నట్టు. ఐస్ క్రీమ్ షూట్ చేస్తుంటే అరే 1 more అనగా నేను ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తాడు. ఏదన్నా పెడితేనేమో అన్ని తినేస్తా ఉంటాడు. ఇంకేం లేదా అంటాడు. ఓ నీకు తేవాలని తినేస్తావాలని. ఎంత డమ్ క్యారెక్టర్ అసలు. మీరు రాసిన దానికంటే ఎవరన్నా చూసారా బయట లాంటి వాళ్ళని? లేదండి. అంటే అనుకున్న ముందు ఏంటంటే ఇలాంటి చిప్పు పోగొట్టేసేది ఒక అసిస్టెంట్ పోగొట్టేస్తాడు. వాడు పెద్ద ఎడ్డోడై ఉంటాడు. వాడు ఎడ్డోడై ఉన్నాడు అంటున్నప్పుడు వాడు పెద్దోడు అయితే బాగోదు. ఇప్పుడు పెద్దోడు అయితే వాడు పోగొట్టిన దానికి వాడికి ఒక రిగ్రెట్ ఉంటుంది. చిన్నోళ్ళకే పెద్ద అంత తెలియదు. సో నేను చిన్నప్పుడు మా ఊర్లో చూసేది ఏంటంటే ఎక్కువ ఫోటోగ్రాఫర్స్ దగ్గర కాకుండా ఈ టైలర్స్ దగ్గర గుండీలు కుట్టడానికి పిల్లలకి చదువులు కొంచెం వాళ్ళు చదవని వాళ్ళు వాళ్ళ మధ్యలో మానేసిన వాళ్ళు ఇలా అసిస్టెంట్కి వెళ్ళిపోతుంటారు అనమాట. వాళ్ళు ఒకసారి సో వాళ్ళు ఇన్స్పిరేషన్ అంటే ఇలాంటి చిన్నోడిని ఈ ఫోటోగ్రాఫర్ పెడదాము అనేది. ఓకే, అసలు నాకు లాస్ట్ కూడా చిప్ అక్కడే కనిపించేసరికి అరే పాపం ఇప్పుడైనా వాళ్ళకి కనబడితే బాగుండ్రా అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. అంటే మీకు ఎవరైనా అన్నారా పోనీ ఇప్పుడు ఫైనల్ గా అయినా లేదు కథ రాసుకున్నప్పుడు అనుకున్నది ఏంటంటే చిప్పు దొరకకూడదు అనేది. దొరికిందంటే మళ్ళీ సినిమాటిక్ అయిపోద్ది. అంటే రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అలాగే ఉండాలి అనేది. ఒక్కొక్కసారి రియల్ లైఫ్ లో పోగొట్టుకున్న వస్తువులు దొరుకుతాయి కదండి. ఇందులో దొరకకూడదు ఫిక్స్ అయిపోయింది. మీరు గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు దొరకద్దు అని. ఇంకా ఇప్పుడు దాకా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే చెప్పారు. ఆన్ లొకేషన్ లో షూట్ జరుగుతున్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయి ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? ఆర్టిస్టుల పరంగా కానీ లేదంటే మీ పరంగా కానీ టెక్నికాలిటీ పరంగా? నాకు బాగా అనిపించింది ఇందాక మీరు చెప్పిన మేము మటన్ భోజనాలు పెడతాం అందరూ మంచిగా తయారైపోయి నాకు క్రేజీగా అనిపించింది. మటన్ భోజనాలు పెడతాం వచ్చారు. ఇప్పుడు రోజుకి ఇన్ని షార్ట్స్ చేసుకుంటే ఇంకా పరిగెట్టడమే సరిపోయేది. ఇంకా మాకంటే ఎక్కువగా హీరో హీరోయిన్ రోహన్
వీళ్ళు కొంచెం గ్యాప్ దొరికేది కాబట్టి వాళ్ళు కొంచెం మీరు enjoy చేశారు. తీసుకున్న ప్రతి ఆర్టిస్ట్ నరేంద్ర కావచ్చు, యామిని కావచ్చు, తిరువేరు కావచ్చు, టీనా కావచ్చు అండ్ రోహన్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ట్రూ న్యాచురల్ పర్ఫార్మర్. అవును. సో వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడానికి రాబట్టుకోవడానికి ఏమైనా కష్టపడాల్సిన అవసరం వచ్చిందా? ఎవరు ఎక్కువ టేకులు తీసుకునేవారు అసలు? అలా ఎవరైనా టేకులు లేదండి, ఎక్కువ నాకు తీసుకునేవారా? యాక్టర్స్ వల్ల ఎవరి వల్ల ఇబ్బంది కలగలే. నాకు తిరువీర్ గారితో ఎలా ఉండేది అంటే, తిరువీర్ గారు ఆయన యాక్టింగ్ ఏంటంటే నాకు అర్థమైంది, ఫస్ట్ మనం కథ చెప్పి నెక్స్ట్ రెండోది మనం టూ టైమ్స్ మనం ఆయనతో నేను స్లాంగ్ డిస్కషన్ ఇలా ఒక 3-4 టైమ్స్ మేము ముందే కూర్చున్నాం. అప్పుడే ఆయనకు అర్థమైపోయింది, ఓకే ఇది ఇంతే ఇది ఇంతే, ఈ డైలాగ్ ఒకసారి నువ్వు చెప్పు. ఇది మేము వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయన ఒక చిన్న పెన్ను పేపర్లు అన్ని కలర్ పెన్సిల్ అన్ని పట్టుకుని కూర్చుంటారు. ఓకే. ఇది నీ స్లాంగ్ లో చెప్పు అంటారు, ఇది ఎలా చెప్పాలి అని అంటారు, ఇది ఇలా చెప్పాలి అన్నప్పుడు ఓకే రాసుకుంటారు ఆయన మార్కులు పెట్టి, అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకా ఆయనతో పనే పడలేదు. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.